వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావుకి ఛాన్స్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. 1959 ఏప్రిల్ 27న జన్మించిన రామచంద్రరావు 4 దశాబ్దాలుగా పార్టీకి వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1977లో సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆయన 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 1982 నుంచి 85 మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీ బీజేపీ యువ మోర్చాకు తొలి కార్యదర్శిగా రామచంద్రరావు నియమితులయ్యారు. కొన్నేళ్ల తర్వాత బీజేపీ ఏపీ శాఖ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా ఆయన నియమితులయ్యారు. 2008లో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగాను, 2011-13 మధ్యకాలంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా అందరికీ సుపరిచితులయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2015లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2021 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2017లో హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని పార్టీ నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో పోటీ చేసి మైనంపల్లి హనుమంతరావు చేతిలో 73,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021లో జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీకి విధేయుడిగా ఉన్న రామచంద్రరావుని 2024 లోక్సభ ఎన్నికల వేళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ హైకమాండ్ నియమించింది. మార్చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రామచంద్రరావుకి ఛాన్స్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. 1959 ఏప్రిల్ 27న జన్మించిన రామచంద్రరావు 4 దశాబ్దాలుగా పార్టీకి వివిధ హోదాల్లో సేవలు అందిస్తూ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1977లో సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆయన 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 1982-85 మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఏపీ బీజేపీ యువ మోర్చాకు తొలి కార్యదర్శిగా రామచంద్రరావు నియమితులయ్యారు. కొన్నేళ్ల తర్వాత బీజేపీ ఏపీ శాఖ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్గా ఆయన నియమితులయ్యారు. 2008లో ఏపీ బీజేపీ అధికార ప్రతినిధిగాను, 2011-13 మధ్యకాలంలో ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా అందరికీ సుపరిచితులయ్యారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి చింతల కనకారెడ్డి చేతిలో ఓడిపోయారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद. ఇక 2015లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2021 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2017లో హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని పార్టీ నియమించింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరిలో పోటీ చేసి
మైనంపల్లి హనుమంతరావు చేతిలో 73,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021లో జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీకి విధేయుడిగా ఉన్న రామచంద్రరావుని 2024 లోక్సభ ఎన్నికల వేళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ హైకమాండ్ నియమించింది.